పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి మిత్రులారా, ఇంకొక వారం పూర్తయితే మనం చిన్నారి బాలయేసును చూడబోతూ ఉన్నాము. అందుకనే శ్రీసభ నేడు మనకు ఆనందకర ఆదివారాన్ని అందజేస్తోంది. జాయ్‌ఫుల్‌గా దేవుణ్ణి స్తుతించడానికి వీలు కలిగిస్తూ దైవార్చనను కూర్చింది. క్రీస్తు అనుగ్రహించబోతున్నటువంటి ఆనందానికి గుర్తుగా మన దేవాలయాల్లో ఇవాళ గులాబీ క్యాండిల్‌ను మనం వెలిగిస్తూ ఉంటాము. ఇవాల్టి తొలి రీడింగ్ యెషయా గ్రంథం నుంచి మనం చదువుతున్నాము. ఈ పఠనానికి నేపథ్యం అవసరం. యెషయా గ్రంథం మొత్తం 3 భాగాలు. అందులో తొలి భాగము దేవుడు యూదా వాసులను మారు మనస్సు పొందాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మాట వినకపోతే శిక్ష తప్పదు అని హెచ్చరించడం కూడా అందులోని ప్రధాన ఇతివృత్తం. అయితే యూదా వాసులు దేవుని మాటను లెక్క చేయలేదు. దీంతో బబులోను అనేటువంటి సామ్రాజ్యానికి దేవుడు వారిని అప్పగించాడు. వారక్కడ 70 ఏండ్ల పాటు బానిసలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సంఘటన యూదా వాసులను ఎంతో కలచివేసింది. వారిపై దేవుడు మరలా కృప చూపించి రక్షిస్తానని హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలోని వాక్కులే ఈనాటి రీడింగ్. యెషయా ప్రవక్త మాటల్లో జాలువారినటువంటి అద్భుతమైన వాక్కులను పరిశీలిద్దాము. ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక. జాజి పూలు పూయునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక. అది లెబానోను వలె వైభవముగా అలరారును, కర్మెలు, షారోను మండలముల వలె సారవంతమగును. ఎల్లరును ప్రభువు యొక్క వైభవమును గాంతురు, మన దేవుని తేజస్సును చూతురు. ఈ మాటలన్నీ పరిశీలిస్తే బీడు వారిపోయిన స్థితి నుంచి సారవంతమైన, ఫలిస్తున్న స్థితికి తీసుకెళ్తానని దేవుడు చేస్తున్న వాగ్దానాల పర్వం కనిపిస్తుంది. ఈ మాటల్లో భాగంగానే దేవుని తేజస్సును చూస్తారంటూ క్రీస్తు ఆగమమును గురించి యెషయా ప్రవక్త ప్రవచించారు. ఆ ఆగమమే మన ఈ ఆనంద ఆగమన ఆదివారంగా మారింది. అంతేకాదు, ఆ దేవుడు తేజస్సుతో వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కూడా ప్రవక్త చాలా సూటిగా వివరించారు. అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు, మూగవారు సంతోషముతో కేకలిడుదురు, మరుభూమిలో ఏరులు పారును. ఈ సంతోషం క్రీస్తు వచ్చిన తర్వాత పరిపూర్ణమైంది అని అంటూ మత్తయి గారు రాయడం మనం సువార్త పఠనంలో గమనిస్తాము. అంతేగాక మరొక గొప్ప వాగ్దానాన్ని కూడా దేవుడు ఆనాటి బబులోనులో దాసులుగా ఉన్నటువంటి యూదా వాసులకు దయచేశారు. ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు, ఉల్లాసముతో పాటలు పాడుచు మహానందముతో సీయోనును చేరుకొందురు. వారు సంతోషముతోనూ ప్రమోదముతోనూ వత్తురు. వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. ఈ రీతిగా తన ప్రజలను రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఆ మాట నిలబెట్టుకొని విశ్వసనీయుడిగా మారారు. ఇక రెండవ పట్టణాన్ని పరిశీలిస్తే పునీత యాకోబు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 7-10 వచనాలు చదువుతున్నాము. ఇందులో యాకోబు గారు యేసుక్రీస్తు రాకడ గురించి ప్రస్తావిస్తున్నారు. పంట పండించడానికి ముందు సిద్ధంగా ఉన్నటువంటి రైతు తొలకరి జల్లుల కోసం ఎలా వేచి చూస్తారో, పంట ఎదిగేటువంటి సమయంలో కడపటి వర్షం కోసం ఎలా ఎదురు చూస్తారో, అలాగే మనం కూడా క్రీస్తు కొరకు ఓపికతో వేచి చూడాలని ఆయన మనల్ని కోరుతూ ఉన్నారు. ప్రభువు రాబోయేటువంటి దినం చాలా దగ్గరలో ఉంది అని ఆయన చెబుతున్నారు. అందుకే కోపతాపాలను, కొట్లాటలను పెట్టుకోకుండా దేవునికి విధేయించి బతకాలి అని మనల్ని కోరుతూ ఉన్నారు. అంతేకాదు, ఒకవేళ కష్టాలు, ఇబ్బందులు వస్తే ఏం చేయాలో కూడా ఒక సలహా ఇస్తున్నారు. పునీత యాకోబు గారి యొక్క మాటల్లో చెప్పాలనంటే, సహోదరులారా, ప్రభు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు, కష్టములలో సహనమననేమియో ఎరుగుటకు వారిని ఉదాహరణముగా గైకొనుడు. ఈ వాక్యాన్ని కథోలిక శ్రీసభ చాలా సీరియస్‌గా తీసుకుంది. తొలి శతాబ్దం నుంచి ఈ రోజు వరకు క్రైస్తవ విశ్వాసం కొరకు సాక్షిగా నిలిచి మరణించిన వారి వివరాలను మనకు తెలియజేస్తూ, వారి నుంచి పాఠాలు నేర్చుకోవాలి అని పండుగలను సైతం కథోలిక శ్రీసభ ఏర్పాటు చేసి మనకు నేర్పిస్తూ ఉంది. ఇక సువార్త పఠనాన్ని పరిశీలిస్తే ఇవాళ మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనాలు చదువుతూ ఉన్నాము. ఇది సంఘటన అంతా కూడా యేసు, బాప్తిస్మ యోహానుల మధ్య జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసినట్లుగా యేసు, యోహానులు దగ్గర బంధువులు. యోహాను పుట్టినప్పుడు మరియమ్మే, ఎలిజబెత్ అమ్మ దగ్గరగా ఉండి సపర్యలు చేశారు. చిన్నప్పటి నుంచి ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకుంటూనే ఉన్నారు. యేసు ఎలా జీవిస్తున్నారో యోహాను గారికి బాగా తెలుసు.
రోమన్లకు వ్యతిరేకంగా యేసుక్రీస్తు ఏ పని చేయడం లేదు. యోహానుకేమో బెంగ పట్టుకుంది. రాబోయేటువంటి మెస్సయ్య ఈ భూలోక పాలకుల నుంచి విడిపిస్తారు అని యోహాను ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే యేసు బాప్తిస్మానికి వచ్చినప్పుడు తండ్రి దేవుని మాటల ద్వారా యేసుక్రీస్తే మెస్సయ్య అని ఆయన గుర్తించగలిగాడు. కానీ యేసు కార్యాచరణను గమనిస్తే భూలోక పాలకుల నుంచి విడిపించేటువంటి వ్యక్తిలాగా యోహానుకు యేసుక్రీస్తు అనిపించలేదు. పైగా యోహానును అప్పటి రాజు హేరోదు బంధించి చెరసాలలో ఉంచారు. దీంతో యోహాను క్రీస్తు కార్యాచరణ గురించి వివరాలు తెలుసుకోవాలి అని తన యొక్క శిష్యులను యేసుక్రీస్తు వద్దకు పంపించారు. వారు యేసుక్రీస్తు వద్దకు వచ్చి యోహాను చెప్పినటువంటి ప్రశ్న అడిగారు. రాబోయేటువంటి మెస్సయ్య నువ్వేనా? లేక మేము వేరే ఎవరి కోసమైనా ఎదురు చూడాలా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న భావం ఏమిటంటే, అప్పటి రోమా ప్రభుత్వం మీద ఎదురు తిరగబోతున్నావా లేదా అని తెలుసుకోవడం. అయితే యేసు వారికి అవును అని గాని, కాదు అని గాని సమాధానం ఇవ్వలేదు. బదులుగా యోహాను సైతం ఊహించనటువంటి ఒక సమాధానం ఇచ్చారు. అదే ఇవాళ మనం తొలి పఠనంలో చదివినటువంటి యెషయా ప్రవక్త యొక్క పలుకులు. యేసుక్రీస్తు మాటల్లో చెప్పాలి అనంటే, పోయి మీరు వినుచున్న దానిని, చూచుచున్న దానిని యోహానుకి తెలుపుడు. గుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. దీని అర్థం ఏమిటంటే, మెస్సయ్య రాకడ గురించి మీలో తప్పుడు అభిప్రాయం ఉంది. ఆయన భూలోక రాజులను ఓడిస్తారని మీరు భావిస్తున్నారు. కానీ ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వేరు. ఆయన సైనికులకు బదులుగా సామాన్య ప్రజలను పోగు చేస్తున్నారు. వారికి స్వస్థతలు ఇస్తున్నారు. వారిని దైవ రాజ్యంలో భాగం చేస్తున్నారు. ఇకపై ఉండబోయేది దేవుడే పరిపాలించబోయేటువంటి ఆధ్యాత్మిక రాజ్యం. అది శ్రీసభ ద్వారా జరగడం మనం ఈ రోజుకి చూస్తూ ఉన్నాం. ఆ విషయాలను యోహాను శిష్యులు తమ యొక్క గురువుకు చెప్పడంతో యోహాను అప్పుడు పూర్తి విషయాన్ని అర్థం చేసుకున్నారు. వచ్చింది అనగా మెస్సయ్య వచ్చింది ప్రజలను పాపం నుంచి విముక్తులను చేయడానికే తప్ప ఉన్నటువంటి రాజ్యాలతో యుద్ధాలు చేయడానికి కాదు అని ఆయనకు అర్థమైంది. ఎందుకంటే రాజ్యాల అధినేతలు కూడా ప్రజలే. వారు కూడా దైవరాజ్యంలో చేరాల్సి ఉంటుంది. యేసు అదే చేశారు. ఆ తదనంతరం యేసుక్రీస్తు తన బంధువైనటువంటి యోహాను గురించి ఒక మాట పలికారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే మాట అది. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వారు ఎవరు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు అని పలికారు. బాగా గమనిస్తే మెస్సయ్య ఏం చేయబోతున్నారనేటువంటి సమాచారం యోహానుకు తెలియదు. అయినా కూడా ఆయన గొప్పవాడు అని యేసుక్రీస్తు చెప్పారు. దీని అర్థం ఏమిటంటే, మనకు బైబిల్లోని ప్రతి అక్షరం క్షుణ్ణంగా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. దేవుని ప్రణాళిక మనకు 100% తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. కానీ దేవుని పట్ల విశ్వాసముతో మెలిగితే, ఆయన ప్రణాళిక కోసం ఎదురు చూస్తూ ఉంటే, మనము కూడా యోహాను వలె గొప్ప పేరును క్రీస్తు ద్వారా అందుకుంటాము. అంతేగాక క్రీస్తు ఆనందాన్ని మన వ్యక్తిగత, కుటుంబ జీవనంలోకి భాగం చేసుకోగలుగుతాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.